ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈ మాట చెప్పి చాలా రోజులైంది. అసలు ఎందుకు ఇంత టైం పట్టింది నేను మళ్ళీ వీడియోస్ చేయడానికి అంటే నేను ఆల్రెడీ రీజన్ చెప్పాను. ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. నేను సంవత్సరం మొత్తం తీసుకుంటున్న జీతానికి ఈ ఒక్క నెలైనా పని చేయాలి కదా అన్న ఒక సహృదయ దృక్పథంతో మార్కెట్కి కొంచెం గ్యాప్ ఇచ్చా. ఎంత ఎదిగిపోయావయ్యా. నేను అలా బ్రేక్ తీసుకున్నానో లేదో కానీ ప్రపంచపు నలుమూలల్లో ఎన్నో జరిగాయి. ఒకరు యుద్ధం ప్రకటించారు, మరొకరు ఆ యుద్ధాన్ని కొనసాగించాలన్నారు, ఇంకొందరు యుద్ధం ఆపేయమన్నారు. ఒకరికి మించి ఇంకొకరు స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఈ స్టేట్మెంట్స్కి మార్కెట్ ఒక లెవెల్లో రియాక్ట్ అయింది. నేను యూజువల్గా చూసిన మార్కెట్లో ఒక 100 పాయింట్లు కదలడానికే కష్టపడే మార్కెట్ సునాయాసంగా 1000 పాయింట్లు ఈజీగా మొమెంటం ఇచ్చింది. ఇదంతా చూస్తూ ఉండిపోవడం తప్ప ఏం చేయలేకపోయాను. బికాజ్ జాబ్ కూడా ఇంపార్టెంటే కదా. కొంతమంది అడుగుతున్నారు, మీరు ట్రేడింగ్లో బాగానే ఎర్న్ చేస్తున్నారు కదా, జాబ్ ఎందుకు అని. జాబ్కి నాకు మా అమ్మకి ఒక అవినాభావ సంబంధం ఉంది. నాకు అర్థం కాలేదు సార్. నేను మా అమ్మని ఒకరోజు నేను ట్రేడింగ్నే కంప్లీట్ కెరియర్గా చూస్ చేసుకుంటాను, జాబ్ చెయ్యను అని చెప్పా. అప్పుడు మా అమ్మ రియాక్షన్, ఈ రోజు నుంచి ఇంటికి వాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇక మీద వాడిని వారి కన్నెత్తు చూడకూడదు, పన్నెత్తు మాట్లాడకూడదు. కన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పనికిమాలినాడు. వాడు నమ్మి తాళి కట్టించుకున్న ఆ పిల్ల పనికిమాలి. ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి దిక్కుమాలను బతు బతకండి. వెళ్ళండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మా అమ్మకి జాబ్ కంపల్సరీ. సో తప్పలేదు. ఆ మూవీలో మీనా గారు లాగా ట్రైన్ ఎక్కి దిగగానే కలెక్టర్ అవ్వలేను అని రియలైజ్ అయ్యి జాబ్ చేస్తాను అని మాట ఇచ్చాను. సో జాబ్ని వదలలేను. డే దాన్ని విడలేను, దీన్ని విడకూడదు. కానీ మధ్య మధ్యలో ఈ మార్కెట్ని చూసి చాలా బాధపడ్డాను. అయ్యో ఈ మూమెంట్ మిస్ అయిపోయానే అని. అండ్ నాకున్న హాబీకి నేను 3:30 తర్వాతే మార్కెట్ ఓపెన్ చేసి చూస్తాను కాబట్టి అయ్యో సర్లే ఈరోజు మూమెంట్ అయిపోయింది, రేపు ఏముంటుందిలే అనుకొని అంత ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ ప్రతిరోజు అయ్యో మిస్ అయ్యానే అనే ఫీల్ అయ్యేదాన్ని. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? ఇంతకీ ఈ 2 months మార్కెట్ మీకు ఎలా అనిపించింది? ఎస్పెషలీ ఆప్షన్ బయర్స్ ప్రాఫిట్లో ఉన్నారా? నాకు తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి. అంత లైక్ 1000 పాయింట్స్ 4000 పాయింట్స్ డౌన్ అయింది సెన్సెక్స్ అని అలా చూసినప్పుడు చాలా బాధేసింది. మార్కెట్ మీద కొంచెం కోపం కూడా వచ్చింది. మార్కెట్ నన్ను మోసం చేసింది అనిపించింది. నేను అలా వెళ్ళిపోగానే ఇలా మొమెంటం ఇచ్చి మోసపోయాననుకోకు, తప్పించుకున్నాను అనుకో. ఈ 2 months నేను మార్కెట్లో లేను, కానీ మార్కెట్కి దూరంగా లేను. ఏం చెప్పావురా? యాక్చువల్లీ లాస్ట్ మండేనే నేను మళ్ళీ ట్రేడింగ్ వీడియో స్టార్ట్ చేయాలనుకున్నాను. కానీ నాకు చాలా అంటే ఈ 1.5 month అసలు ఏం జరిగింది, ఎవ్రీడే మార్కెట్ ఇలా రియాక్ట్ అవ్వడానికి రీజన్స్, అఫ్కోర్స్ రీజన్స్ తెలిసిన ఫర్దర్గా ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆల్ డేటాని గ్యాదర్ చేసుకొని చూసి తెలుసుకొని రావడానికి ఇంకొంచెం టైం పట్టింది. అందుకే నేను లాస్ట్ మండే వస్తానని చెప్పాను. కానీ అనలైజ్ చేసి కొంచెం టైం తీసుకొని ఈరోజు నేను మళ్ళీ ట్రేడ్ చేశాను. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ మార్కెట్లోకి వచ్చాను కదా. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ నాకు సంతోషంగానే ఆహ్వానం పలికింది. ఇకపై రెగ్యులర్గా నా ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఓకే, ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ డీటెయిల్స్ గురించి చెప్తాను. ఈరోజు మార్నింగ్ నేను 9:15కి ట్రేడ్ తీసుకోలేకపోయాను, సేమ్ ఆఫీస్ వర్క్ వల్ల. కానీ ఈరోజు ఎలా అయినా ట్రేడ్ చేయాల్సిందే అన్న దాంతో అరౌండ్ 10:30 ఆ టైంలో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈరోజు మార్నింగ్ నేను ఎగ్జాక్ట్గా 10:10కి ఒక ట్రేడ్ తీసుకున్నాను. నిఫ్టీలో 24,150 పీఈని అరౌండ్ 43 రూపీస్ దగ్గరగా బై చేశాను. 1000 క్వాంటిటీ బై చేశాను. నేను ఆ ట్రేడ్లో అరౌండ్ 43,000 పెట్టాను. సో నేను ఆ టైంలో పీఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే అప్పటి వరకు మార్కెట్ రేజింగ్లో ఉంది. అఫ్కోర్స్ పుట్ కాల్ రేషియో కూడా 1.25 ఉంది. బట్ గ్రాఫ్స్ పరంగా చూస్తే మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అయ్యేలాగా ఉంది. ఇంకొంచెం మార్కెట్ పడుతుంది అన్న వ్యూలో నేను పీఈ ట్రేడ్ తీసుకున్నాను. నేను అనుకున్నట్టు మార్కెట్ కొంచెం ఫాలో అయింది. సో 48 రూపీస్ దగ్గరగా ప్రీమియం వచ్చినప్పుడు నేను సెల్ చేసేసాను. అరౌండ్ 5,000 ప్రాఫిట్ బుక్ చేశాను నేను ఈరోజు. ఐ థాట్ చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ మార్కెట్లో ట్రేడ్స్ తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం హెవీగా వెళ్ళొద్దు, అంత వెయిట్ చేయాలి అలా లేకుండా ఇమీడియట్గా యూజువల్గానే నేను ఇమీడియట్గా సెల్ చేస్తాను. ఈరోజు చాలా డేస్ తర్వాత వస్తున్నాను కదా, సో ప్రాఫిట్లోనే ఉండాలి అన్న వ్యూలో నేను 5,000 ప్రాఫిట్లో బుక్ చేసి ఆపేశాను. మళ్ళీ మార్కెట్ చూశాను అరౌండ్ 12 ఆ టైంకి. సో ఆ టైంలో మార్కెట్ ఫాల్ అయింది. నేను 42 దగ్గరగా కొన్న ప్రీమియం
అరౌండ్ 150-160 దగ్గరగా వెళ్ళింది. సో ఐ థాట్ ఉంచాల్సిందే అని, బట్ స్టిల్ నేను ఉంచను. బట్ అలా ఫీల్ అవ్వడం కామన్. నేను మళ్ళీ 2:10కి ఆ టైంలో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను నిఫ్టీలో. 24,050 CEని అరౌండ్ 25 రూపీస్ దగ్గరగా బై చేశాను. 1800 క్వాంటిటీ బై చేశాను నేను. నేను ఆ ట్రేడ్లో అరౌండ్ 47,000 అలా క్యాపిటల్ యూస్ చేశాను. ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది ఒక 6,000, 7,000 ఆ ట్రేడ్లో. బట్ స్టిల్ నేను మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాను. మళ్ళీ మార్కెట్ 24,050 కన్నా ఎబోవ్కి వెళ్తుంది, మళ్ళీ మార్కెట్ రేజ్ అవుతుంది అన్న వ్యూలో నేను ఆ CE ట్రేడ్ని హోల్డ్ చేయాలనుకున్నాను. నేను బై చేసినప్పుడు CE ట్రేడ్ మార్కెట్ 24,015-20 దగ్గరగా ఉంది. మార్కెట్ మళ్ళీ 50 కన్నా పైకి వెళ్తుందన్న వ్యూలో నేను CE ట్రేడ్ని హోల్డ్ చేయాలనుకున్నాను. మార్కెట్ 24,042 పాయింట్స్ దగ్గరగా వచ్చింది. బట్ ఆ టైంలో ప్రీమియమ్స్ అబ్జర్వ్ చేస్తే CE సైడ్ చాలా తేడాగా ఉన్నాయి. PE సైడ్ ప్రీమియమ్స్లో మూమెంటం ఉంది. అంటే PE సైడ్ మార్కెట్ కొంచెం పెరిగితే ప్రీమియమ్స్ పడుతున్నాయి, అలానే మార్కెట్ పడితే ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి. బట్ CE సైడ్ మాత్రం మార్కెట్ పెరిగిన CE సైడ్ ప్రీమియమ్స్లో అంత కదలిక లేదు, కానీ పడితే మాత్రం ప్రీమియమ్స్ చాలా డ్రాస్టిక్గా ఫాలో అవుతున్నాయి. ఆ సెకండ్ నాకు అనిపించింది CE సైడ్ ప్రీమియమ్స్ చాలా డ్రాస్టిక్గా ఫాలో అవుతున్నాయని. నేను ఆ CE ట్రేడ్ని ఎగ్జిట్ అయ్యాను. అంతకుముందే నేను ప్రాఫిట్లో 800 క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను. 1000 క్వాంటిటీ హోల్డ్ చేస్తున్నాను, మార్కెట్ పెరిగితే ప్రీమియమ్స్ పెరుగుతాయని. బట్ ఆ ప్రీమియమ్స్ చెక్ చేశాక ఐ వాజ్ వెరీ క్లియర్, CE సైడ్ ప్రీమియమ్స్ చాలా డ్రాస్టిక్గా ఫాలో అయిపోతాయి అని. అందుకే నేను అరౌండ్ 3,500 లాస్లో నేను CE ట్రేడ్ని ఎగ్జిట్ అయ్యి ఇమ్మీడియట్గా నేను PE ట్రేడ్ తీసుకున్నాను. నేను నిఫ్టీలో 24,000 PEని బై చేశాను. అరౌండ్ 22 రూపీస్ దగ్గరగా బై చేశాను నేను అరౌండ్ 2,000 క్వాంటిటీ బై చేశాను. సేమ్ దాంట్లో కూడా 44,000 క్యాపిటల్ యూస్ చేశాను. బట్ 25 ప్రీమియం దగ్గర 1000 క్వాంటిటీ అమ్మేశాను. అండ్ 35 రూపీస్ దగ్గరగా ఇంకో 1000 క్వాంటిటీ నేను సెల్ చేసి ఎగ్జిట్ అయిపోయాను. ఆ ట్రేడ్లో నాకు అరౌండ్ 16,000 ప్రాఫిట్ బుక్ అయింది. నేను మళ్ళీ వైల్ యు ఆర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆ టైంలో చాలా క్విక్ ఉండాలి. ఈరోజు నేను ఇంకొంచెం క్విక్గా సెల్ చేసి నేను 14 రూపీస్ దగ్గరగా ఉన్నప్పుడే నేను PE సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకున్నాను. బట్ నేను సెల్ ఇంకొంచెం లేట్ అయింది. సో ఆ ప్రీమియం అప్పటికే 25 రూపీస్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో మార్కెట్లో ట్రేడ్స్ తీసుకునేటప్పుడు మార్కెట్స్లో గ్రాఫ్స్తో పాటు ప్రీమియమ్స్ని చెక్ చేస్తూనే ఉండండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంతకీ ఈరోజు మీరు ప్రాఫిట్ బుక్ చేశారో లాస్ బుక్ చేశారో కామెంట్ చేయండి. అండ్ ఈ 2 months ట్రేడింగ్ మీకు ఎలా అనిపించింది? మీకు విషాదాన్ని ఇచ్చిందా, విజయోత్సాహాన్ని ఇచ్చిందా అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.